హాయ్ అండి అందరికీ. మనకి 2024లో 27 సెషన్ 1, 27 సెషన్ 2, అలాగే 28 సెషన్ 1 ఈ 3 సెషన్స్లో వచ్చినటువంటి మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాము. 90 బిట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఎలాంటి బిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి చూస్తే ఇక్కడ చాలా ఈజీ బిట్స్ అనేటటువంటివి వస్తున్నాయండి. చాలా సింపుల్ బిట్సే వస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ చూస్తే ఇక్కడ ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు చూడండి. 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి ఎన్ని గెలిచాడండి? 5 చొప్పున గెలిచాడు. సో మొత్తం ఎన్ని గెలిచాడంటే 6 5 వేసుకుంటాం. 6 5 ఆన్సర్ ఈజ్ 4 రైట్ ఆన్సర్ అనమాట. 6 4 30 కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక సంఖ్య మరియు 5 సంఖ్యల లబ్ధము. ఒక సంఖ్య మరియు 5 సంఖ్యల లబ్ధము 0 అయితే ఆ సంఖ్య ఏంటి? చూడండి, ఏదైనా 2 సంఖ్యల లబ్ధం అనేటటువంటిది 0 వచ్చింది అంటే ఆ 2 సంఖ్యల్లో ఏదో ఒకటి 0 అయి ఉండాలి, లేదా రెండు కూడా 0 అవ్వచ్చు. 2 సంఖ్యలు అయినా 0 అవ్వాలి, లేదా రెండింటిలో ఏదో ఒక్కటి 0 అయినా కానీ ఆ లబ్ధం అనేది 0 అవుతుంది. అందువల్ల మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 0 అనేటటువంటిది ఆన్సర్. అంటే 0తో 5ని గుణించేటప్పుడు 0 వస్తుంది, లేదా 0 to 0ని రెండింటి యొక్క లబ్ధం కూడా 0 అవుతుందని అర్థం ఇక్కడ. ఓకేనండి. సో ఇక్కడ 2 సంఖ్యల లబ్ధం 5తో 0ని గుణిస్తే 0 వస్తుంది. థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ వీటి విలువ కనుక్కోమన్నారు. వీటి విలువ కనుక్కోవాలంటే కిందవన్నీ కూడా ముందు కసాగ పెట్టాలి. కసాగ కట్టేటప్పుడు మనకి ఎంత వస్తుందంటే కిందవన్నీ కూడా కసాగ కడితే 462 అనేటటువంటిది కిందన వస్తాయి అన్నమాట. కిందన 462 అనేటటువంటిది వస్తుంది. అప్పుడు ఒక్కొక్క దాన్ని చేస్తే 6 చూడండి, మీద ఎంత వస్తుందంటే 66 ప్లస్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆఫ్ మైనస్ అవుతుంది. మైనస్ 252, అలాగే మైనస్ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆఫ్ మైనస్ అవుతుంది. అలాగే 176, అలాగే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 105. ఆ మీదవన్నీ సింప్లిఫై చేసామంటే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుందన్నమాట. ఆప్షన్ -125 వస్తుంది మీదవన్నీ. సో 462 కింద వస్తుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు. అంటే గెలిచిన వారికి 100 రూపాయలు, అలాగే గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలనుకున్నారు. అయితే అలా ఇచ్చినారనుకోండి, గెలిచిన వాళ్ళకి 100 రూపాయల చొప్పున, గెలవని వారికి 25 రూపాయల చొప్పున ఇస్తే మొత్తం ఎంత అవుతుందట? 3000 అవుతుందట. 3000 అవుతుందట. అయితే మొత్తం పాల్గొన్నవారు 63. మొత్తం పాల్గొన్నవారు ఎంతమంది? 63. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నారు. ఇప్పుడు మనం దీన్ని ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవడం వెరీ సింపుల్. చూడండి, మొత్తం పాల్గొన్న వాళ్ళు ఎంతమంది అండి? 63 కదా ఇచ్చారు. ఇందులో మనకి గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నారు. చూడండి, ఈ కింది దానిలో ఈ ఆప్షన్ తీసుకుందాం. -19 అనేటటువంటిది గెలుపొందిన వాళ్ళు అనుకోండి. 19 గెలుపొందిన వాళ్ళంటే ప్లస్, ఇక్కడ గెలుపొందిన వాళ్ళకి ఎంత? 100 కదా. అలాగే గెలవని వాళ్ళకి 25. సో గెలుపొందిన వాళ్ళు 19 అనుకోండి. అప్పుడు ఈ మొత్తం మందిలో 19 మంది తీస్తే గెలవని వాళ్ళు వస్తారు కదా. సో గెలవని వాళ్ళు ఎంతమంది అవుతారు? అప్పుడు మనకి గెలవని వాళ్ళు 44 మంది అవుతారనమాట. అలాగే గెలవని వాళ్ళు 44 మంది, గెలిచిన వాళ్ళు 19 మంది. ఇప్పుడు చూడండి, గెలిచిన వాళ్ళకి 19 మందికి 100 చొప్పున ఇవ్వడం, గెలవని 44 మందికి 25 చొప్పున ఇస్తే మనకి 3000కి సరిపోతుంది. అంటే మనం ఆప్షన్స్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ ఆన్సరు 19 అవుతుందన్నమాట. అప్పుడు గెలుపొందిన వారి సంఖ్య ఎంత అవుతుందంటే 19 అనేటటువంటి ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ఇది చెప్పారు. సో 5 క్యూబ్ ఎంత అవుతుందండి? 5 క్యూబ్ 125. 5 క్యూబ్ 125 మైనస్ 3 క్యూబ్ ఎంత అవుతుందండి? 27. 125లోంచి 27 తీస్తే ఎంత వస్తుంది ఆన్సరు? 98. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయితే బాలికలు మరియు బాలురు నిష్పత్తి ఇక్కడ మనకు అడిగేటప్పుడు కూడా ఇది మీరు కరెక్ట్గా చూసుకోండి. బాలికలు మరియు బాలురు నిష్పత్తి అడిగారు.
ఇక్కడ బాలికలు అనేది ఫస్ట్ అడిగారు, బాలురు అనేది నెక్స్ట్ అడిగారు. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్కసారి రాంగ్ ఇస్తుంటారు. అంటే ఇక్కడ మనకి బాలికలే ఫస్ట్ ఇచ్చారు, నెక్స్ట్ కూడా బాలురు ఇచ్చారు. ఇది టెట్ ఎగ్జామ్ కాబట్టి కరెక్ట్ ఇలా ఇస్తారు. అదే డిఎస్సి అంటే టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు బాలురు మరియు బాలికల నిష్పత్తాన్ని అడిగేస్తారు. అప్పుడు మీరు 24:16 కడితే రాంగ్ అయిపోద్ది. ఇక్కడ బాలికలే అడిగారు కాబట్టి బాలికలు ముందేసుకోండి, నెక్స్ట్ బాలురు వేయండి. ఈ రెండింటికి నిష్పత్తి అంటే ముందు కట్ చేయండి. 4తో 4 6 జా 24, 4 4 జా, లేదంటే 12తో కట్ చేసినా కానీ 12 3 జారు 8 3 జారు 24, 8 2 జారు 16. సో మనకి ఇక్కడ 3:2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 5/4ను శాతంగా మార్చిన. 5/4ని శాతంగా మార్చిన అంటే 5/4 ఇంటూ 100 అనమాట. 4 ఎంతలు 425 కదా. సో 25 ఇంటూ 5 125% వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత? చూడండి, స్కేటింగ్ బూట్ల ఖరీదు ఎంత అండి? మొత్తం 450. దానిపైన 450 కదా. 5% అమ్మకపు పన్ను విధించడం. 5% అంటే ఎంత? 450లో 5% తీయండి. 5%, 450కి 5% అంటే ఒక సున్నా కట్ అవుద్ది. 5 1 జా 5 2 జా. సో 45/2 కదండి. 45/2 అంటే 45లో సగం ఎంత అవుతుంది? 22.5 అవుతుంది కదా. 45లో సగం ఎంత అవుతుంది? 22.5. సో మనం ఇది ఎంత? దానిలో 5% అమ్మకపు పన్ను విధించినా అన్నారు. అంటే 450కి 5% అమ్మకపు పన్ను విధించారు. అంటే 5% మనకి 22/5 వచ్చింది. అయితే చెల్లించాల్సిన మొత్తం బిల్లు ఎంత అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అమ్మకపు పన్ను అనేటటువంటిది దానికి ఎడిషన్ చేయాలన్నమాట. తీసివేయాలి. అప్పుడు తీసివేస్తే ఎంత వస్తుంది? 450 నుంచి 25.5 తీస్తే మనకి ఎంత వస్తుంది? 425.50 వస్తుంది అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇది 99 బిట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 77/4 యొక్క మిశ్రమ భిన్నము. అంటే 4తో 77ని డివిజన్ చేయండి. 4 4 జా 16, 1 వస్తుంది కదా. మనం ఏం చేయాలి? క్లాక్ వైజ్ వేసుకోవాలన్నమాట. ఈ 4ని ముందేయాలి. 4 అండ్ 1/4. 4ని ముందేస్తాం, తర్వాత ఈ 1ని వేస్తాం, తర్వాత 4ని వేస్తాం. 4 and 1/4 క్లాక్ వైజ్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసినటువంటి పరుగుల సంఖ్య కింద ఇవ్వబడ్డాయి. అయితే అతను చేసిన పరుగుల యొక్క సగటు ఎంత అన్నారు. సగటు ఎంత? రాసులు మొత్తము బై రాసుల సంఖ్య. సగటు సూత్రం ఏంటి? ఇటు యొక్క మొత్తము బై ఇవి ఎన్ని ఉన్నాయి అని. వాటి యొక్క మొత్తం ఎంత వస్తుంది మనకి? వీటన్నింటి యొక్క మొత్తం మనకి ఎంత వస్తుందంటే 246 వస్తుంది. 246/6 ఎంత వస్తుంది ఆన్సర్? 41 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? చతురస్రం యొక్క చుట్టుకొలతకి సూత్రం ఏమిటి? 4a. 4 చతురస్రం యొక్క చుట్టుకొలతకి సూత్రము 4a. 4 ఇంటూ ఇక్కడ భుజం పొడవనే ఏ అంటారనమాట. 4 ఇంటూ 7 అంటే 7 4 జా ఎంత? 28. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 లంబకోణాలు కలిగినటువంటి ఒక రాంబస్ని ఏమంటారు? 4 లంబకోణాలే కలిగి ఉండాలి. యాక్చువల్గా అయితే ఇది రాంబస్ యొక్క సింబలు. కానీ ఈ ఒరిజినల్గా ఈ రాంబస్ యొక్క సింబల్లో ఈ 2 కోణాలు ఒకలాగా, ఈ 2 కోణాలు ఒకలాగా ఉంటాయి. కానీ 4 కోణాలు కూడా లంబకోణంగా కలిగి ఉండాలంటే అది డైమండ్ షేపు. దాన్నే చతురస్రం కూడా అంటారనమాట. అది చతురస్రం అని అంటారు. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘగణమునకు గల మొత్తం తలముల సంఖ్య ఎంత? ఒక దీర్ఘగణానికి గల మొత్తం తలముల సంఖ్య చూడండి. ఒక దీర్ఘగణం వేసామనుకోండి, ఇలా దీర్ఘగణం అనేది వేసామనుకోండి. ఇలా దీర్ఘగణం వేస్తే ఇదంతా ఒక తలం, ఈ కింద అడుగు భాగం అంతా ఒక తలం,
ఈ పక్కంతా ఒక తలం, ఈ మీదంతా ఒక తలం. చూడండి, ఏం లేదు, ఒక బాక్స్కి చుట్టూ 4 వైపులు ఉంటాయి కాబట్టి 4 తలాలు, అలాగే మీదన ఒక తలము, కిందన ఒక తలము. మొత్తం ఎన్ని తలాలు అయ్యాయి? 6 తలాలు అయ్యాయి కదా, అదే అనమాట ఆన్సర్. ఒక బాక్స్ తీసుకుంటే చుట్టూ 4 తలాలు ఉంటాయి, మీదన ఒక తలం, కిందన ఒక తలం, మొత్తం కలిపి 6 తలాలు అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, ఒక లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నదైన కోణాన్ని ఏమంటారు? లంబకోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ అయ్యి ఉండాలి. అలాగే సరళ కోణం అంటే 180 డిగ్రీల కంటే తక్కువ అయ్యి ఉండాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? దాన్ని మనం అధిక కోణము అని అంటారు. 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండేదాన్ని అధిక కోణము అంటారు. రేఖాఖండమునకు గల చివరి బిందువులు ఎన్ని? ఒక రేఖాఖండం ఉంది, ఆ రేఖాఖండమునకు గల చివరి బిందువులు, దీన్నే రేఖాఖండము అంటారు. దాని యొక్క చివరి బిందువులు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, క్యాడెట్లు ప్యారేడ్లో కవర్ చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనేటటువంటి నియమము అదేంటంటే 5n. ఇప్పుడు చూడండి, ఒక అడ్డు వరుసకి ఎన్ని ఉన్నారు? ఇది పొడవు అనుకోండి, ఇది అడ్డు. ఒక అడ్డు వరుసకి 5 చొప్పున ఉన్నారు. ఇలా 5 చొప్పున ఇవి ఎంతమంది n అనుకోండి. అప్పుడు దీన్ని ఎంతమంది ఉన్నారు, మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారని చెప్పాలంటే 5n అవుతుంది దాని ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, కారణాంక విభజన చేస్తే వీటిని కారణాంక విభజన చేయాలి. కారణాంక విభజన చేయాలంటే ఫస్ట్ హైయెస్ట్ ఉన్నదాన్ని తీసుకోవాలి, అంటే ఘాతాంకం హైయెస్ట్ ఉన్నదాన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, 14x² x⁴ ఫస్ట్ వేయండి. నెక్స్ట్ -18x³ ప్లస్ 10x². ఇలా వేసిన తర్వాత వీటన్నింటి నుంచి దేన్ని మనం కామన్గా తీయొచ్చు? అన్నింటి లేదా 2తో కట్ చేయొచ్చు. అలాగే అన్నింటిలో కూడా x అనేటటువంటిది ఉంది కాబట్టి 2x² అనేటటువంటిది కామన్ తీద్దాం. కామన్ తీసాక ఇక్కడ ఇందులో ఎంత ఉంటుంది? ఇంకా 2తో భాగిస్తే ఎంత అవుతుంది? 7. అలాగే ఇందులో x⁴ కాబట్టి ఇందులో x² ఉంది. అలాగే -9x, అలాగే ప్లస్ ఇందులో దీన్ని 2తో భాగించండి, 10 కదా. సో 5, ఇందులో కూడా x² మొత్తం తీసాం కదా బయటికి. x² బయటికి తీస్తే ఎంత ఉంటుంది? ఇక్కడ 5 అనేటటువంటిది ఉంటుంది. అందుకే ఇక్కడ 2x², 7x² -9x ఇంటూ +5. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూక్ష్మీకరించి జవాబు ఘాత రూపంలో రాయమన్నారు. మీరు చూడండి, ఇక్కడ మనకి 2^5/2^8, 2^5/2^8 అంటే దాన్ని మైనస్గా తీసుకోవాలి. అలాగే whole⁵ ఇంటూ 2^-5. దీన్ని ఏం చేస్తాము? మైనస్ అంటే 2^-3, అలాగే whole⁵5, అలాగే ఇంటూ 2^-5. దీన్ని ఏమని రాయొచ్చు? 2^-3 5 ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో -15 అని రాయొచ్చు. అలాగే ఇంటూ 2^4 ఇక్కడ ఏముంది? -5 ఉంది. ఇక్కడ కూడా భూములు సమానం కాబట్టి ఏం చేయాలి? ఘాతాంకాలు అనేవి కలపాలి. 2^4 మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కలిపినప్పుడు. అలాగే 15 5 ఏమవుతుంది? 20 అవుతుంది. 2^-20. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా టీ యొక్క 3/4 15 అంట. చూడండి, ఏమంటున్నారంటే టీ అనేటటువంటిది ఉంది. దీని యొక్క 3 వంతులు అంటే 3t యొక్క 3 యొక్క 3/4 అన్నారు. టీ యొక్క 3/4 అంటే 3తో గుణించి /4 4వ వంతు అంటే 3/4t అని కూడా రాయొచ్చు దాన్ని. 3/4t అనేటటువంటిది ఎంతకు సమానం అంట? 15కి సమానం. ఆప్షన్ ఇక్కడ కూడా ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 3 యొక్క 3/4 అనేటటువంటిది 15కి సమానం అని అన్నారు. నెక్స్ట్ దీన్ని సెంటీమీటర్లని మీటర్లోకి మార్చాలి. అంటే దేంతో భాగించాలి? 100తో భాగించాలి. లేదా దీనికి 2 స్థానాలు, అంటే మనకి మీటర్లో మార్చాలంటే మనం ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 100తో భాగించాలి.
100తో భాగించేటప్పుడు ఇది ఎలా అవుతుందంటే ఇందులో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు ముందుకొచ్చి ఒక పాయింట్ పెట్టేయడమే, అంటే 7.03 అనేటటువంటిది అవుతుందన్నమాట మీటర్లోకి మార్చేటప్పుడు. ఓకేనండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 1 గంట 12 నిమిషాలు 10 సెకండ్లను సెకండ్లోకి మార్చమంటున్నారు. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లు. 1 గంటకి ఎన్ని నిమిషాలండి? 1 గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలకి ఎన్ని సెకండ్? ఫస్ట్ చూడండి, వీటన్నింటినీ సెకండ్లోకి మార్చమన్నారు. 1 గంటకి ఎన్ని సెకండ్లు? 1 గంటకి ఎన్ని సెకండ్లు అని కావాలంటే 1 గంటకి ఎన్ని సెకండ్లు కావాలంటే 60 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అనే కదా కట్టాలి ఫస్ట్. 60 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అండి? 60 3600 సెకండ్లు. అలాగే 12 నిమిషాలు, 1 గంటకి ఎన్ని సెకండ్లు కట్టండి, 12 నిమిషాలకి ఎన్ని సెకండ్లు కట్టండి, తర్వాత 10 సెకండ్లు కలపండి. తర్వాత 12 నిమిషాలకి ఎన్ని సెకండ్లు? 12 నిమిషాలకు వచ్చేసరికి మనకి 720 సెకండ్లు. అలాగే 10 సెకండ్లు, 10 సెకండ్లు కూడా ఎడిషన్ చేయండి. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 4330 అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఒక ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్. ఎప్పుడైనా ఘనపరిమాణం క్యూబుల్లో చెప్తారు, ఎందుకంటే అది 3 తీసుకుంటుంది కాబట్టి. ఎత్తు అనేటటువంటిది ఇచ్చారు. అయితే దీర్ఘఘనం యొక్క భూవైశాల్యం ఎంత అన్నారు. ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? LBH అమ్మ. ఇందులో మనకి ఎత్తు అనేటటువంటిది ఇచ్చారు. ఎత్తు ఎంత? 25. LBH ఎంత అవుతుంది? LBH ఎంత ఇచ్చారు మనకి? LBH 625 అని ఇచ్చారు. LBH 625. అయితే మనకి హెచ్ అనేటటువంటిది ఇచ్చారు. L/B అనేటటువంటిది మనకు తెలియదు. ఈ హెచ్ని తీసుకొచ్చి అక్కడికి భాగించండి, అవతలకి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు 25 మనకి 625. మనకి ఎంత దేని వాల్యూ వచ్చింది? ఇప్పుడు LB యొక్క వాల్యూ అనేటటువంటిది వచ్చింది. కానీ మనకు అడిగింది కూడా భూవైశాల్యం అన్నారు. భూవైశాల్యం అంటే అర్థం ఏంటి? LBనే. భూవైశాల్యం అంటే LBనే. ఘనపరిమాణానికి సూత్రం LBH. అందులో మనకి హెచ్ తెలుసు కాబట్టి హెచ్ని తీసుకొచ్చి 625తో భాగించాము. అప్పుడు మనకి L/B యొక్క వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వన్. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధికి సూత్రం ఏంటి? 44/7 R. ఇదే సూత్రం, లేదా 2πr. అదైనా దాని 2πr అన్నా అంతే. అయితే మనకి ఇక్కడ వ్యాసం ఇచ్చారు. వ్యాసం అంతే ఏంటి? R. 2 Rల వాల్యూ అనేటటువంటిది ఇచ్చారు. ఇందులో సగం తీసుకుంటే మనకు R వాల్యూ అవుతుందన్నమాట. అంటే సగం తీసుకోవాలి, 14 తీసుకోవాలి. ఇక్కడ 44/7 × 14. ఇక్కడ 7 1 7 2 ఇక్కడ 44 × 2 ఎంత అవుతుంది? 88. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. చూడండి, ఇది సెషన్ 2 27. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. అయితే రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసిందంట. అయితే రెండవ రోజు చేసిన పరుగులు చూడండి. మొదటి రోజు ఏం చేసింది? 216 చేసిందమ్మా. అయితే మొదటి రోజు కన్నా రెండవ రోజు, ఇది మొదటి రోజు, రెండవ రోజు ఏం చేసింది? ఈ 216 కంటే మరొక 172 ఎక్స్ట్రా చేసిందంట. అయితే రెండవ రోజు చేసినవన్నీ ఇది మొత్తమే, దీన్నే రెండవ రోజు అంటారు. అయితే 216కి 172 యాడ్ చేయండి, ఎంత అవుతుంది ఆన్సరు? 388 అనేటటువంటిది ఆన్సర్. నెక్స్ట్ వన్. 2 సంఖ్యల యొక్క భేదము 568. వాటిలో ఒక సంఖ్య మనకి ఇచ్చారు. 2 సంఖ్యల భేదం అనేటటువంటిది x - y అనుకోండి. 2 సంఖ్యల భేదము 568. అందులో ఒక సంఖ్య ఇచ్చారు, అంటే x అనేటటువంటిది ఇచ్చారు అనుకుందాం. ఒక సంఖ్య ఇచ్చారు, అయితే మనకు y తెలియదు. ఇప్పుడు y వాల్యూ కట్టాలి. y వాల్యూ కట్టాలంటే ఏం చేయాలి? ఈ వైని తీసుకొచ్చి అవతలకి తీసుకెళ్ళిపోండి. అప్పుడు -y నుంచి +y అవుద్ది. ఈ వాల్యూ అవతలకి తిండి. అప్పుడు 796 - 568 = y. అప్పుడు దీన్ని తీసివేస్తే ఎంత వస్తుందో అదే మనకి y వాల్యూ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 228 అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ చూడండి బిట్టు. ఒక అకర్ణీ సంఖ్యను 5/2తో గుణించి అలాగే ఆ లబ్ధానికి 2/3 కూడితే -7/12 వస్తుంది అన్నారు. అయితే ఆ సంఖ్య ఏంటి? ఫస్ట్ సంఖ్య x అనుకోండి. xకి 5/2తో గుణించండి. గుణించాక ఆ వచ్చిన దానికి ఈ వచ్చిన లబ్ధానికంట ఏం చేయాలి? 2/3 అనేటటువంటిది కలపమన్నారు. అప్పుడు ఎంత వస్తుందంట? -7/12 అనేటటువంటిది వస్తుంది అన్నారు. అయితే ఇక్కడ మనకి 5x/2
+2/3ని అవతలకు పంపించేయండి. అప్పుడు -7/12 -2/3 వస్తుంది. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 5x/2 ఇక్కడ కసా కట్టి దీన్ని సింప్లిఫై చేశాక మనకి -15/12 అనేటటువంటిది వస్తుంది. అప్పుడు కట్ చేస్తే ఇక్కడ 5 1 5 3 అలాగే 2 1 2 6 అలాగే 3 1 3 2 ఇలా కట్ చేసినాక మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి -1/2 అనేటటువంటిది వస్తుంది ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, దీని యొక్క సింప్లిఫై చేస్తే కనుక దీన్ని సింప్లిఫై సేమ్ కసాక్ కట్టి దీన్ని సింప్లిఫై చేసినా కానీ మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే ఆప్షన్ 4 అనేటటువంటిది వస్తుందమ్మా. ఆప్షన్ 4 అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరిపూర్ణ గణం కాని సంఖ్య. పరిపూర్ణ గణం కాని సంఖ్య అంటే మనం దాన్ని ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు ఈ చివరి సంఖ్యను చూసుకోండి. మామూలుగానైనా ఇదంతా 14 గణము అన్నారు కదా. గణం అంటే 3 అనమాట. 3తో సంబంధం ఉండేది. ఇక్కడ జీరోలు ఉన్నాయనుకోండి, ఇది మాత్రం గణం కాదమ్మా. జీరోలు అంటే మనం కీవర్డ్ ప్రకారం చూసుకుంటే జీరో ఉండేటటువంటిది గణంలో రాదనమాట. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కొన్ని మన ఆప్షన్స్ ద్వారానే వెళ్ళిపోవడం బెటర్ అనమాట. ఇక్కడ పొడవు వెడపులు అనేటటువంటి ఇచ్చారు, వాటి నిష్పత్తి కనుక్కోమన్నారు. అంటే 30:20 యొక్క నిష్పత్తి 30:20 యొక్క నిష్పత్తి ఏమవుతుంది? ఇక్కడ 0 0 కట్ చేస్తే 3:2. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ట్వెల్వ్ బై సిక్స్టీన్ శాతంలోనికి మార్చమంటున్నారు. 12/16ని శాతంలోనికి మార్చగా 12/16 శాతంలోకి మార్చేటప్పుడు ఏమొస్తుందండి? 12/16 ఇక్కడ 12/16 × 100 అమ్మ. 12/16 × 100 అంటే 4 3 12 4 4 ఇక్కడ 4 1 4 25 ఇక్కడ 25 2 ఏమవుతుంది? 420 కదా, 425 425 3 ఎంత అవుతుంది మనకి? 75 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ వహీద ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 330 కొన్నదమ్మా. ఫస్ట్ 10% అయితే వ్యాట్ని కలపక ముందు అన్నారు. అంటే 10% అనేటటువంటి తీసిస్తే దాని ఆన్సర్ అవుతుంది. అయితే ఇందులోనే మనకి ఒక 10% కట్టండి. 10% కట్టాలంటే మనకి ఎంత? 330 రూపాయలు. ఈ దీంట్లో నుంచి 330 రూపాయలు తీసిస్తే ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు 330 రూపాయలు తీసిగా 3000 వస్తుందన్నమాట. నెక్స్ట్, ఒక సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3500 రూపాయలు ఇవ్వబడింది. అయితే ఆ 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ ఎంత? ఇది కూడా అలా కడితే మనకి 2 అనేటటువంటిది రైట్ ఆన్సర్ వస్తుందన్నమాట. 450. నెక్స్ట్ వన్, దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఏం చేయాలి? దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేటప్పుడు ఈ రెండింటిని గుణించాలి. నెక్స్ట్ దీన్ని కలపాలి, 5ని కలపాలి. సో 6 2 ఎంత? 12 + 5 17 బై కింద 6 వేసుకోవాలి. ఇలా వేయాలి. 17/6. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట వారంలో 7 రోజుల్లో ఒక నగరంలో వర్షపాతం అనేటటువంటిది ఇలా ఇచ్చారు. అయినా వారంలో సగటు వర్షపాతం కనుక్కోమన్నారు. సగటు వర్షపాతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? వీటన్నింటినీ కలపాలి. కలిపిన తర్వాత వాటి మొత్తం ఎంత? అవి ఎన్ని ఉన్నాయి? మొత్తము 7 ఉన్నాయమ్మా. 7 రోజుల్లో అన్నారు కదా, సో 7 ఉంటాయి. ఆ మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుందో దాన్ని 7తో డివిజిబుల్ చేసేయడమే. 7తో డివిజిబుల్ చేసేయడమే. మొత్తం మనకి ఎంత వస్తుంది అంటే మనకి 41.3 అనేటటువంటిది వస్తుంది. అవన్నీ కలిపి ఎడిషన్ చేస్తే. కానీ పాయింట్లన్నీ ఒక తిన్నగా వేసుకొని చేయాలి. చూడండి, 1.0 5.5 20 ఇలా వేసుకోవాలి. 20.5 ఇలా వేసుకొని అన్నీ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ సగటు అన్నారు కాబట్టి 7తో డివిజిబుల్ చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 5.9 అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది అనమాట. ఆప్షన్ 4 అనేటటువంటిది. నెక్స్ట్ వన్ చూడండి, ఒక పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం చుట్టుకొలతకు సూత్రం 2 × L + B. 2 ఈ రెండు కలపండి, అంత 11.5. సో 11.5 2 ఎంత వస్తుంది? 11.5 ఎంత అమ్మా?
23. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒక 3 భుజాల యొక్క పొడవులు అసమానాలు గల త్రిభుజంను ఏమంటారు? 3 భుజాల పొడవులు కూడా సమానంగా ఉండవు, ఒకదానికొకటి సమానంగా ఉండవు. దాన్ని ఏమంటారు? విషమబాహు త్రిభుజము అని చెప్పుకుంటాం. దాన్ని ఏమంటారంటే విషమబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ వన్. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 4 ఉంటాయి. నెక్స్ట్ వన్. అల్పకోణం. ఎందుకంటే త్రిభుజాకార పిరమిడ్ అనేటటువంటిది ఇలా ఉంటుంది. త్రిభుజాకార పిరమిడ్ అనేది ఇలా ఉంటుంది. అప్పుడు ఇదొక తలము, అలాగే దీని పక్కకి ఇదొక తలం, దీని పక్కన ఉన్న ఇదొక తలం, కిందన అడుగు భాగం ఒక తలం, అందుకే 4 వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్. అల్పకోణం అంటే అర్థం ఏమిటి? అల్పకోణం అంటే అర్థం 4వ వంతు పరిమాణం కన్నా తక్కువ అని అర్థం. 4వ వంతు పరిమాణం కన్నా తక్కువ అని అర్థం. పరిభ్రమణం 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అని అర్థం. నెక్స్ట్ వన్. ఇది దేన్ని సూచిస్తుంది? మీదన ఉన్న యారో మార్క్ అనేటటువంటిది కిరణాన్ని సూచిస్తుంది. అది ఒక యారో మార్క్లా ఉంది చూడండి, ఇలా ఉంది, అందుకే అది ఒక కిరణాన్ని సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్. తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలిపోయాయి అన్నమాట. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్యకి సూత్రం ఏంటి? అది L+5. L+5. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్. దీనికి కారణాంకాలు కనుక్కోమన్నారు. దీని యొక్క కారణాంకాలు కనుక్కోవాలంటే కిందనిచ్చిన ఆప్షన్స్లోనే ఏ రెండింటిని గుణిస్తే అది ఆన్సర్ వస్తుంది. ఏ రెండింటి యొక్క లబ్ధం అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అలా కూడా వెళ్ళిపోండి, ఒక్కొక్కసారి మనకు అదే బెటర్. నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి ఇలా ఇచ్చారమ్మా, గణాంకాలకు సంబంధించి ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి చూడండి, భూములు సమానం కాబట్టి ఏం చేయాలి? ఘాతాంకాలు అనేటటువంటివి కలిపియండి. కిందనే భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కలిపియండి. అప్పుడు m+1+5 ఈక్వల్స్ టు దేనికి సమానం? 7కి సమానం. సో ఇది ఎంత మొత్తం? 6. అదిలో పంపించండి. అదిలో పంపిస్తే ఏమవుతుంది? 7 - 6 అవుతుంది. సో m వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1 అనేటటువంటిది ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లక్ష్మి తండ్రి యొక్క వయస్సు 49 సంవత్సరాలు. లక్ష్మి యొక్క తండ్రి వయస్సు మనకు ఫస్ట్ ఇచ్చారు. లక్ష్మి యొక్క తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అయినా అతని వయస్సు లక్ష్మి వయసుకి 3 రెట్లు అంట. అప్పుడు ఫస్ట్ తండ్రి వయస్సు X అనుకోండి, తండ్రి వయస్సు X అనుకోండి, లక్ష్మి వయస్సు Y అనుకోండి. తండ్రి వయస్సు X, లక్ష్మి వయస్సు Y అనుకుంటే ఇక్కడ లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అంట. అతని తండ్రి వయస్సు అంట లక్ష్మి వయస్సుకు, ఇప్పుడు లక్ష్మి వయస్సు ఉందా, ఈ వయసుకి 3 రెట్ల కంటే ఒక 4 సంవత్సరాలు ఎక్కువ అంట. అప్పుడు అతని యొక్క వయస్సు వస్తుందట. అతని తండ్రి వయస్సు అయినటువంటి 49 సంవత్సరాలు అనేటటువంటిది లక్ష్మి వయస్సుకి 3 వంతులు చేసి 4 కలిపితే వస్తుందంట. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్లు కట్టాడు. అయితే ఇంకెంత కట్టాలి? ఇక్కడ చూడండి, ఇలాగ ఉంది గోడ. అతను నుంచి ఒక 10 మీటర్లు కట్టాలనుకున్నాడు. ఒక 4 మీటర్లు కట్టేసి 4 మీటర్ల 10 సెంటీమీటర్లు కట్టాడు. అయితే ఇంకెంత కడితే 10 మీటర్లు అవుతుంది చెప్పండి? ఇంకొక 5 మీటర్లు కట్టాలి, ఒక 90 సెంటీమీటర్లు కూడా కట్టాలి. ఎందుకంటే వీటికి ఒక 90 సెంటీమీటర్లు కడితే ఇది 5 మీటర్లు అవుద్ది, ఇంకొక 5 మీటర్లు కట్టాలి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. రజిత వయసు 9 సంవత్సరాలు. ఆమె యొక్క సోదరి వయస్సు రజిత వయసుకి రెట్టింపట. రజిత వయసు 9 అమ్మ. రజిత వయసు 9. ఆమె యొక్క సోదరి వయసు ఎంత? రజిత వయసుకి డబల్ అన్నది, రెట్టింపు. అంటే 9 + 9. 9 + 9 ఎంత అవుతుంది మొత్తం? రెట్టింపు అయినా ఆమె సోదరి వయస్సు ఎంత అన్నారు. సో రెట్టింపు అన్నారు కాబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేస్తే దాని యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? సమగణం యొక్క ప్రతి అంచుని రెట్టింపు చేస్తే దాని యొక్క ఘనపరిమాణం అనేది 8 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ వన్. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 సెంటీమీటర్లు, 154 మీటర్లు అయినా దాని యొక్క వ్యాసార్థం ఎంత అన్నారు? చుట్టుకొలతకు సూత్రం ఏంటి? 44/7 × 6 2πr కాబట్టి
దాని వాల్యూ ఎంత ఇచ్చారు, 154 ఇచ్చారు. అయితే మనకి ఆర్ కనుక్కోమంటున్నారు. ఆర్ ఇవతలు ఉంచేసి 154 ఈ దీన్ని అవతలకు పంపించేటప్పుడు ఏమవుతుంది, భిన్నం మారుతుంది, 7/44 అవుతుంది. అప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 11 4 జారు 11 1 జా 11 4 జా, అలాగే 2 2 జా 2 7 జా, అలాగే 7 × 7 ఏమవుతుంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, 7 × 7 49/2 అంటే 49/2 అంటే 49లో సగం ఎంత అవుతుంది మనకి, 24/24.5 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. 24.5 కదా 49 వస్తుంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇది చూడండి, ఒక దుకాణదారుడు దానయ్య వద్ద 113 విష్ణుకర్రలు ఉన్నాయంట. అయితే శర్మకు 226 కావాలి. అయితే దానయ్య ఇంకా తన దగ్గర ఇంకెన్ని ఉంటే తనకి శర్మకి ఇవ్వగలడు చెప్పండి. ఇంకో 113 ఉంటే ఇవ్వగలడు, అంతే కదా ఆన్సర్. ఇంకో 113 కానీ తన దగ్గర ఉంటే 226 అవుతాయి కాబట్టి శర్మకి ఇవ్వగలడు అనమాట. అదే దాని ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పెట్టిలో 9 కమలాలు అనేటటువంటివి సర్దవచ్చు. అయితే 736 అనేటటువంటి కమలాలు అనేటటువంటివి సర్దాలంటే ఎన్ని పెట్టెలు కావాలి? దాన్ని 9తో డివిజిబుల్ చేసిస్తే మనకు ఆన్సర్ అనేటటువంటిది వచ్చేస్తుంది. ఆన్సర్ 482 అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్ అంటే 738/9 అనమాట. సో 9 8 జారు 9 2 జారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఇవతలకి ఎక్స్ చేయండి. ఎక్స్ చేసి ఈ 3/7 అవతలకు పంపించండి. 17/7 మైనస్ 3/7 కిందవి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి కిందన ఒకటి వేసుకుంటే సరిపోద్ది. 17 - 3 ఎంత వస్తుంది మనకి, 14. సో 7 1 జా 7 2 జా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ అలా సింప్లిఫై చేసేయడమే. అలా సింప్లిఫై చేసేటప్పుడు మనకి ఎక్కువే వస్తుంది ఇది వాల్యూ. 9xని ఇవతలు ఉంచండి. 9xని ఇవతలు ఉంచేసి 15 × 7 - 6x ఇలా చేశారు. ఇప్పుడు 15తో ఇలా గుణించాలి. 9x = 105 - 15 6 ఎంత 90x అవుతుంది. అప్పుడు ఈ -90xని ఇవతలకు తీసుకురండి. అప్పుడు ఎంత అవుతుంది, 99x = 105, x = 105/99. అప్పుడు సింప్లిఫై చేస్తే మనకి 35/33 వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఏ కనిష్ట సంఖ్యతో 392 గురించిన వచ్చిన లబ్ధము పరిపూర్ణ సంఖ్య అవుతుంది. ఇది మనం ఆప్షన్స్ నుంచే వెళ్ళాలి. అక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మసలు పొడవు ఇచ్చారు, బల్లి పొడవు ఇచ్చారు. ఆ రెండింటి నిష్పత్తి అన్నారు. రెండు కూడా మనకి ప్రమాణాలు చూసుకోవాలి. 2 సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి బెజార్ లేదు. సో 400:20 అంటే 21 జా 20 జా అవుతుంది. కాబట్టి 20:1 అవుతుంది ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 2/7ను శాతం రూపంలోకి మార్చమన్నారు. 2/7 × 100 అంతే, ఇంకేం లేదు. సో 200/7 200/7 అంటే డివిజిబుల్ చేయండి. 7 200 అలా డివిజిబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 2 జా 14, నెక్స్ట్ 60, 7 8 జా 60, 7 8 జా 56, నెక్స్ట్ 4 మిగిలింది. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ భాగఫలం వేసుకుంటాం. 28 అండ్ 4/7 అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ శాసము బై ఇది వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా దీని యొక్క ఆన్సర్ ఎలా వస్తుందంటే మనకి ఆప్షన్ 1 అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 1 అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. ఎలాగంటే 8%ని కలిపిన తర్వాత హెయిర్ డ్రైయర్ అనేటటువంటిది ఇంత కొన్నారంట, కలపక ముందే ఎంత అన్నారు. అయితే ఇలా కట్టి 8/100 కట్టండి. అప్పుడు వచ్చిన దాన్ని తీసివేసిస్తే 5000 వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, పూల కుండి యొక్క ఖరీదు 120 రూపాయలు. దుకాణదారుడు 10% నష్టానికి పూల కుండి అమ్మిన ఎడల దాని యొక్క అమ్మిన ధర ఎంత? పూల కుండి మామూలుగా అయితే 120 రూపాయలమ్మ, కానీ దుకాణదారుడు 10% నష్టానికి అమ్మాడంట. అంటే ఏం చేయాలి, 10% నష్టాన్ని దీనిలోనే తీసివేయాలి. ఫస్ట్ దీన్ని 10% నష్టం కట్టండి. 10% నష్టం కడితే మనకి ఏమొస్తుంది, ఇదొక 0 కట్టు, ఇదొక 0 కట్టు. ఇప్పుడు 12 రూపాయలు అంటే 12 రూపాయలు నష్టానికి అమ్మాడు. అంటే 120 నుంచి 12 రూపాయలు తీసిస్తే మనకి ఎంత వస్తుంది, 108 రూపాయలు అనేటటువంటిది ఆన్సర్. నెక్స్ట్, దీన్ని సమాన భిన్నంలోకి మార్చమన్నారు. అంటే 15ని 35ని సమాన భిన్నంలోకి మారిస్తే అంటే కట్ చేయడమే, కట్ చేసేయండి. 5 3 జా 5 7 జా, సో 3/7 అనేటటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక క్రికెట్ మ్యాచ్లో ఇవన్నీ ఇచ్చారు.
వాళ్ళ యొక్క పరుగులు. ఇటు యొక్క బాహులకం కనుక్కోమన్నారు. బాహులకం అంటే ఏంటి? ఏ సంఖ్య అయితే ఎక్కువసార్లు వస్తుందో దాన్ని బాహులకం తీసుకోవడమే. 15 అనేటువంటిది ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి బాహులకం 15 అవుతుంది. నెక్స్ట్ 8 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాలు కొలతలుగా కలిగినటువంటి త్రిభుజం యొక్క చుట్టూ కొలత అడిగారు. త్రిభుజం చుట్టూ కొలతకు సూత్రం ఏంటి? A+B+C 3 భుజాలని కలిపేయడమే. ఆన్సర్ ఏమవుతుంది? 3 కలిపేయండి. 20 అనేటటువంటి ఆన్సర్. నెక్స్ట్ 4 వైపులా సమాన భుజాలుగా కలిగినటువంటి సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అంటే ఇలా ఉంటుంది, కానీ ఇవి ప్యారలల్గా ఉన్నవి కూడా సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది ఒక రాంబస్ను పోలి ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 గణాలు పక్కపక్కనే ఉంచగా ఏర్పడినటువంటి సమగణం కొలతలలో కేవలం ఏం జరుగుతుంది? 2 గణాలను పక్కపక్కనే ఉంచితే కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, గణాలు అనేటటువంటివి ఇలా ఉంటాయి కదా, ఈ గణాలు అనేటటువంటివి ఇలా ఉంటాయి. ఈ గణాలని పక్కపక్కనే ఉంచితే ఏమవుతుందమ్మా? వీటి యొక్క పొడవులు మాత్రం పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, త్రిభుజంలోని 3 కోణాల మొత్తానికి సూత్రం. 3 కోణాలు మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు. నెక్స్ట్ కోణాలను ఇలా కూడా పిలుస్తాం, కోణాలని డిగ్రీలను కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఇక్కడ L² M², N² L² ఇచ్చి ఇంకోటి ఇచ్చారు 2LM 2MN 2NL. ఇక్కడ మనకి ఇవన్నింటినీ కలపమన్నారు. కలపమంటే ఏం చేయాలి? ఘాతాలు మీదన సమానంగా ఉన్న వాటిని కలపాలి, అదేవిధంగా కిందన ఒకేలా ఉన్న వాటిని కలపాలి. సో L² ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కలపండి. ఫస్ట్ L² ఎక్కడెక్కడ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2L², 2M² పక్కనే ఉన్నాయి, 2N² 2L² ప్లస్ ఈ చివర ఉన్నవి ఒకసారి రిపీట్ అయినాయి కాబట్టి అది అలాగే వేసాడు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, m⁴ - 256. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి చూడండి, m⁴ని m² అని రాయొచ్చు, m² అని రాయొచ్చు. అలాగే 256ని మనం ఏమని రాయొచ్చు? 16² అని రాయొచ్చు. అంటే A² - B². దాన్ని ఏమని రాయొచ్చు మనం? A² - B² సూత్రం ఏంటి? A+B × A - B. ఆ రూపంలో మనకి ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇది ఉంది. ఇది ఆన్సర్ అవుతుందా అవదా? ఇక్కడ ఏ స్థానంలో మనకి m² అనేటటువంటిది ఉంది. సో A-B సరిపోయింది. ఇక్కడ A+B, ఇక్కడ 4² అయినా 16 అయినా ఒకటే కాబట్టి A+B. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ఒక ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశాలన్నీ ఇక్కడ ఇచ్చారు. దీన్ని ప్రామాణిక రూపంలోకి రాయమంటున్నారు. ప్రామాణిక రూపంలోకి రాయాలి. ఇక్కడ 16 అనేటటువంటి దాంట్లో పాయింట్లు ఏం లేవు, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ ఏం చేయాలంటే 16 పాయింట్ అనేసి, ఇవన్నీ సున్నాలు ఉన్నాయి. ఇది 0 పాయింట్ తర్వాత ఉన్న 0 పాయింట్కి ముందున్న దాన్ని కౌంట్ చేయకుండా తరువాత ఉన్నవన్నీ కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయండి? అవన్నీ కలిపి 18 ఉన్నాయన్నమాట. 10⁻18 వేసుకోండి. 16 × 10⁻18, 10⁻18. అయితే మనకి ఇక్కడ ఆన్సర్లో 10⁻18 ఒకటి కూడా లేదు, మనకి 10⁻19 కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ 16లో నుంచి ఇంకో 10 బయటికి తీయాలి. బయటికి తీయాలంటే 1.6 వేసుకుంటాం. 10⁻18. ఇప్పుడు ఈ 2 10⁻19 అవుతుంది కాబట్టి 1.6 × 10⁻19 ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఒకసారి చూడండి, 1 కాదు, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కూలింబులు అన్నారు కదా, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. -19 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ సమాసంలో ఈ సమాసంలో ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. ఏ ఇచ్చి బి ఇస్తే మనం దీన్ని సింప్లిఫై చేసేయచ్చు కదా. సో ఇక్కడ చూడండి, 2 × A² అంటే ఎంత? 25 ప్లస్ AB అంటే ఎంత? ఇక్కడ A5, ఇక్కడ -3, సో మైనస్ వస్తుంది. ఇక్కడ -15 అలాగే ప్లస్ 3 మైనస్, ఇక్కడ -AB, -AB అంటే -15, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, తర్వాత చూద్దాం. 2 ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇది మైనస్ కాబట్టి 10 ప్లస్ 3, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 18, ఇక్కడ 2 × 10 20 ప్లస్ 3 18 15 అమ్మ, ఇది 3 + 15 ఇది 18. టోటల్ ఎంత వస్తుంది? 38. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఇక్కడ చూడండి, ఇది కట్ చేసేయడమే, ఏం లేదు. దీని యొక్క సింప్లిఫై చేయమంటున్నారు. డివిజనబుల్ 150 కేజీలు, అలాగే 30 గ్రామ్స్ బై 30. ఈ 30 1 జా 35 జా, ఇక్కడ 5 కేజీ వచ్చింది, ఇక్కడ 1 గ్రామ్ వచ్చింది. 5 కేజీ 1 గ్రామ్. నెక్స్ట్ బిట్, ఒక బస్సు అనమాట ఇంతకు టెర్మినల్ నుంచి చూడండి, ఈ 11:20కి బయలుదేరిందమ్మా. ఒక బస్సు అనమాట మనకి, ఇది 12 కదా, ఈ 11 కదా, ఈ 11:20కి బయలుదేరి 2:40 నిమిషాలు, దగ్గర 3కి రాకముందు 2:40 నిమిషాల వరకు ప్రయాణించి గమ్యస్థానానికి చేరిందంట. అయితే ఈ బస్సు ఎంత టైం ప్రయాణించింది అన్నారు. ఈ 12 తర్వాత ఎంత టైం ప్రయాణించింది? 2 గంటల 40 నిమిషాలు. అయితే ఈ 12కి లోపు ఎంత టైం ప్రయాణించిందమ్మా? ఇంకా 11:20కి బయలుదేరింది కాబట్టి ఇది ఒక 40 నిమిషాలు ప్రయాణించింది. ఇది 2 గంటల 40 నిమిషాలు ప్రయాణించింది. ఎక్కడ? 12 తర్వాత అయితే 2 గంటల 40 నిమిషాలు ప్రయాణించింది. 12కి లోపు 40 నిమిషాలు ప్రయాణించింది. మొత్తం కలిపి మనకి ఎంత అవుతుంది? 2 గంటల 40 నిమిషాలు, ఇంకో 40 నిమిషాలు, 2 గంటల 80 నిమిషాలు. 80 నిమిషాల్లో ఇంకొక 60 నిమిషాలు తీస్తే ఇంకొక గంట అవుతుంది. కాబట్టి 3 గంటల 20 నిమిషాలు అవుతుంది ఆన్సర్. ఆప్షన్ 3, 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ భూ వైశాల్యం ఇచ్చారు, ఘనపరిమాణము ఇచ్చారు. అయితే స్తూపం యొక్క ఎత్తు కనుక్కోమన్నారు. అయితే స్తూపం ఎత్తుకు సూత్రం ఏంటి? LBH. L ఇంటూ B ఇంటూ హెచ్. అయితే మనకి ఇక్కడ LB ఇచ్చేసారు. LBH ఎంత అవుతుంది? 900. LB ఇచ్చేసారు ఎంత? 180 అని. 180 ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు 900. అయితే హెచ్ ఈక్వల్స్ టు 900/180. 185 అనే 900 అనమాట. అందుకే 5 సెంటీమీటర్లు ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ వ్యాసార్థం ఇచ్చారు. వ్యాసార్థం గల వృత్త వైశాల్యం ఎంత అన్నారు. వృత్త వైశాల్యం సూత్రం ఏంటి? πr². 22/7 ఇంటూ r². ఇక్కడ వ్యాసార్థం డైరెక్ట్గా ఇచ్చారు. 14 ఇంటూ 14. 7 1 జా 7 2 జా. సో 44 ఇంటూ 14. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఎవరీవన్.